అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి ప్రత్యేకమైన వందనాలండి. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించక ముందు, దేవుని యొక్క చిత్తాన్ని మనం గ్రహించక ముందు, దేవుని యొక్క సంఘంలోకి మనం రాకముందు అనగా లోకములో ఉన్నప్పుడు ఎన్నో రకాల మోసాలను మనం చూసుంటాము. ఎన్నో రకాలుగా మోసపోయి ఉంటాము. అయితే అలాంటి మోసపూరితమైనటువంటి క్రూర మృగాల నుంచి దేవుడు మనల్ని తప్పించి, తన యొక్క దయా సంకల్పము చొప్పున మనల్ని మన పాపాల నుండి విడిపించి ప్రభు యొక్క సన్నిధిలో స్థిరంగా నిలవబెట్టిన తర్వాత మనం అనుకుంటూ ఉంటాము, మనకి ఇంకా మన జీవితంలో ఎలాంటి మోసాలు ఉండవు అని అనుకుంటూ ఉంటామండి. ఎందుకంటే మనసున్న మంచి దేవుడు మన దగ్గర ఉన్నాడు కనుక మనల్ని ఇంకెవరు మోసం చేస్తారు అనే ఆలోచనలోకి మనం వెళ్ళిపోతాము. ఆటోమేటిక్గా వెళ్ళిపోతామండి. ఎందుకంటే దేవుని యొక్క ప్రేమ అంత మధురమైనది గనుక. మారాన్ని మధురంగా మార్చిన ఆయన ప్రేమ మోసపూరితమైనటువంటి ప్రజలలో ఉన్నటువంటి మనలను తన యొక్క కౌగిలిలోకి చేర్చుకొని మంచి జరుగుతుంది అని మంచి వాతావరణంలో మనల్ని ఉంచి మన చుట్టూ ఎంతో చక్కగా తన కంచెను వేసి అనేకమైనటువంటి దుష్ట శక్తులు మన ఎద్దుకు రాకుండా ఆయన తన ప్రేమను చూపిస్తూ కాపాడుతూ ఉంటారు. అయితే విశ్వాసంలోకి వచ్చిన తర్వాత మన యొక్క జీవితం అనేది వెళ్ళే కొద్దీ ఒక రకమైనటువంటి విషపూరితమైన ఆలోచనలకు మనం వెళ్తూ ఉంటాము. అలాంటి విషపూరితమైన ఒక ఆలోచన ఏంటంటే, నేను మందిరానికి క్రమంగా వెళ్తున్నాను, వాక్యాన్ని క్రమంగా వింటున్నాను, వాక్యాన్ని నోట్ చేసుకుంటున్నాను, సువార్త ప్రకటిస్తున్నాను, అనేక మందికి దేవుని పరిచయం చేస్తున్నాను, అనేక మందికి దేవుని యొక్క ప్రేమను తెలియచేస్తున్నాను అని అనుకుంటూనే మనం తెలియకుండా ఏం చేస్తూ ఉంటామంటే ప్రియులారా, ఒక మోసపూరితమైనటువంటి ఒక స్టేజ్లోకి మనం వెళ్తూ ఉంటాము. ఈ మోసం వేరే వాళ్ళు ఎవరో మనకి చేసేది కాదండి, మనల్ని మనమే మోసం చేసుకోవటం. ఏంటి బ్రదర్ అలా మాట్లాడుతున్నారంటే, అవునండి, దీనినే విచిత్రమైనటువంటి మోసం అని కూడా అనొచ్చు. ఎందుకంటే మన జీవితాలలో ఎవరో మనల్ని మోసం చేయటం, లేదా మనం వేరే వాళ్ళని మోసం చేయటం చూసుంటాము ప్రభువులోకి రాకముందు. అయితే ప్రభువులోకి వచ్చిన తర్వాత ఈ మోసం ఏంటంటే ఒకరు మనల్ని చేసేది కాదండి, ఇది మనల్ని మనమే చేసుకునే మోసము. ఆ మోసం గురించి మరి యాకోబు గారు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 22వ వచనం మనం చూస్తే ఒక చక్కటి విషయం మనకు అర్థమవుతుంది. మీరు వినువారు మాత్రమనయుండి, చూడండి, మీరు వినువారు మాత్రమనయుండి మిమ్మును మీరే మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయుండుడి. మనము వినువారు మాత్రమనయుండి అంటే వాక్యానుసారమైనటువంటి విషయాలు మనం వింటున్నాం. ఎందుకు వింటున్నామయ్యా అంటే, ఈ వాక్యం వాడికి చెప్తే వాడు చాలా బాగుపడతాడు, ఈ వాక్యం అతనికి చెప్తే అతనికి తగలాల్సినటువంటి వాక్యం, ఆమెకి తగలాల్సినటువంటి వాక్యము, ఈ రెఫరెన్స్ అమ్మాయికి చూపించి మాట్లాడితే భలే ఉంటుంది, ఈ రెఫరెన్స్ అబ్బాయికి చూపించి మాట్లాడితే భలే ఉంటుందని ఎదుటివారిలో ఉన్నటువంటి లోపాలను మనం దృష్టిలో ఉంచుకొని వాక్యం చదువుకుంటూ, వాక్యాన్ని వింటూ, వాక్యాన్ని నోట్ చేసుకుంటూ, వాక్యాన్ని ప్రిపేర్ చేస్తూ, ప్రసంగాలు ప్రిపేర్ చేస్తూ, మన జీవితం మాత్రం ఆ వాక్యాలకు అనుగుణంగా ఉందా లేదా, ఆ వాక్యానికి విరుద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని మనకు తెలియకుండానే మనం మర్చిపోతూ, దేవుని యొక్క విలువను, ఆయన చూపించిన ప్రేమకు, ఆయన చూపించిన త్యాగాన్ని మనం దూరం చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధికి మనం దూరం అయిపోతూ ఉంటాం. అందుకే పౌలు గారు అంటారు, తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతి వాడు కూడా పడకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే మనం వాక్యం చెప్పినంత మాత్రాన, ప్రసంగాలు తీసుకున్నంత మాత్రాన, పబ్లిక్లో ఎక్స్పోజ్ అయినంత మాత్రాన, లేదంటే మన జీవితం ప్రతిరోజు ప్రతి వారం క్రమంగా మందిరానికి వెళ్ళినంత మాత్రాన పరలోకి వెళ్ళిపోతామని కాదు ప్రియులారా. ప్రభువులోకి వచ్చిన మొదటి సెకండ్ నుంచి మన జీవితం ముగించబడే చివరి క్షణం వరకు అనగా ప్రతి క్షణం కూడా మనం ప్రభు యొక్క ప్రేమలో ఉన్నామా, ప్రభు యొక్క కృపలో ఉన్నామా, ప్రభు యొక్క కృపలో ఉండే విధంగా మన జీవితం ఉంటుందా లేదా అని ప్రతి క్షణం పాపానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయవలసి వస్తుంది. ప్రతి క్షణం మనం దేవుని యొక్క చిత్త ప్రకారం నడుచుకుంటున్నాం లేదని పరీక్షించుకోవాల్సిన అవసరం వస్తుంది. కనుక వినువారు మాత్రమనయుండి, ఏ విషయమైనా కానీ వినువారు మాత్రమనయుండి మళ్ళీ మనం మోసం పుచ్చుకోకుండా ఏం చేయాలి అంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించాలి. ఆ ప్రవర్తన మన జీవితంలో చూపించగలగాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక విషయాన్ని, ఒక అంశాన్ని మనం విన్నప్పుడు, ఒక విషయాన్ని దేవుడు మనకు తెలియచేసినప్పుడు ఆ విషయం ఇతరులకు చెప్పాలి అనే ఆలోచన కంటే కూడా మొట్టమొదటగా మన జీవితాన్ని మార్చుకోవాలి అనే ఆలోచన కలిగి మొట్టమొదటిగా మన జీవితాన్ని మనం మార్చుకోవాలి. తర్వాత ప్రభువు ఉద్దేశించినటువంటి, ప్రభు తెలియజేసినటువంటి దిశలో మనం వెళ్ళగలగాలి. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన.
దయగల తండ్రి, ప్రేమగల దేవ, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ప్రభా, ఈ యొక్క పరిచర్యకు మా తండ్రి మీ కృప చూపిస్తూ మీ యొక్క సహాయాన్ని అందిస్తూ ముందుకు తీసుకెళ్తుందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. ఈ యొక్క పరిచర్యలో పాలిభాగస్తులు అవుతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి తండ్రి. ప్రభా, పరిశుద్ధ ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. వారి కృంగిన హృదయాలను మా తండ్రి లేవనెత్తండి, బలపరచండి, స్థిరపరచండి. దేవా, ఏది ఏమైనా మీ కొరకు మా తండ్రి నమ్మకంగా ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచయం చేస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ మీ చిత్తమైతే మరి యొక్క కార్యక్రమం ద్వారా మేము అందరం కలుసుకుని ధన్యతను అందించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు.